డైరెక్ట్‌గా ట్రంప్ ఇంటర్వ్యూలోకి వచ్చి, ఇంకా యుద్ధం ఉండదు. ఇంకా యుద్ధం 2, 3 వారాల్లో పూర్తిగా క్లోజ్ అయిపోతుంది. మేము తీసుకొని వెళ్ళిన ట్రూప్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, మొత్తం కూడా తిరిగి మళ్ళీ యూఎస్‌కి చేరుస్తున్నాము. అండ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది తెరిచి ఉన్నా, క్లోజ్ చేసినా కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకా నుండి మాకు ఈ ఇరాన్‌కి యుద్ధంకి సంబంధం లేదు అని చెప్పి డైరెక్ట్‌గా ట్రంప్ అయితే స్టేట్మెంట్ చేశారు. నిన్నటి వరకు డ్యాన్స్ చేస్తూ అండ్ ఇరాన్‌కి కూడా నేనే సుప్రీం లీడర్, వరల్డ్ మొత్తానికి నేనే పీస్ఫుల్ లీడర్, వరల్డ్ మొత్తాన్ని నేనే కంట్రోల్ చేస్తాను అని చెప్పి ఇలాగ డైలాగ్స్ చెప్పిన అండ్ కొన్ని స్టేట్మెంట్స్ చేసిన ట్రంప్ ఈరోజు సడన్గా ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్కి వచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు ఇరాన్కు ఉన్న పవర్ ఏంటి, ఇరాన్ ఏ విధంగా ట్రంప్ని భయపెట్టింది, యూఎస్ని భయపెట్టింది అంటే సింపుల్. ఫస్ట్ థింగ్, ఇరాన్ దగ్గర బెలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. ఓకే, ఇరాన్ దగ్గర బెలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్, ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ మిసైల్స్. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉన్నాం కదా, ఇవి వెళ్తే అక్కడ మొత్తం కూడా డెస్ట్రాయ్ చేస్తూ ఉంది. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న యుఎస్ మిలిటరీ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇరాన్ మ్యాక్సిమం చాలా వాటిని కూడా ఈ బెలిస్టిక్ మిసైల్స్తో అన్నిటినీ కూడా డెస్ట్రాయ్ చేసింది. ఓకే, సో ఇదే ఇరాన్ మళ్ళీ ట్రంప్ని ఒకటే స్టేట్మెంట్ చేసింది. ఐఆర్జీసీ హిట్ లిస్ట్లో మనకు ఈ కంపెనీస్ ఫేస్బుక్, గూగుల్, మెటా, టెస్లా ఏదైతే కంపెనీస్ దుబాయ్ అండ్ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నాయో వీటిపైన మేము డైరెక్ట్గా అటాక్ చేస్తాం అని చెప్పి స్టేట్మెంట్ చేసింది. వీటిపైన అటాక్ చేస్తే ఏమవుతుంది అంటే వెరీ సింపుల్, యూఎస్లో 50%, మోర్ దాన్ 40-50% మెంబర్స్ అయితే యూఎస్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఓకే, సో వన్స్ దీనిపైన అటాక్ చేస్తే ఏమవుతుంది, యూఎస్ స్టాక్ మార్కెట్ అనేది కొలాప్స్ అవుతుంది, క్రాష్ అవుతుంది. యూఎస్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే ఆల్ ఓవర్ ప్రపంచం మొత్తం కూడా స్టాక్ మార్కెట్స్ అనేవి క్రాష్ అవుతాయి. అండ్ ఇలాగా క్రాష్ అయితే మనకు రెసెషన్కి దారి తీస్తుంది. అండ్ అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, రెసెషన్ అండ్ రిమైనింగ్ చాలా వాటిలో మనం ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడం, ఈ కంపెనీస్ మార్కెట్ క్రాష్ అయిపోవడం, ఇలాంటి పరిస్థితులు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయిల్ క్రైసిస్ మాత్రమే ఉన్నాయి, గ్యాస్ ఆయిల్ క్రైసిస్ మాత్రమే ఉన్నాయి. రేపటి రోజు మనకు ఓవరాల్గా రెసెషన్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఇరాన్ డైరెక్ట్గా యూఎస్ని భయపెట్టింది. అండ్ దాంతో ఏమైంది, ట్రంప్ డైరెక్ట్గా వచ్చి 2-3 వీక్స్లో మేము పూర్తిగా ఇరాన్ పైన యుద్ధాన్ని ఆపేస్తున్నాం అని చెప్పి డైరెక్ట్గా స్టేట్మెంట్ చేసింది. అండ్ ట్రంప్ అచీవ్మెంట్ ఏం లేదా అంటే ట్రంప్ అచీవ్మెంట్ ఉంది. ట్రంప్ అచీవ్మెంట్ ఏంటంటే ఈ ప్రపంచం మొత్తంలో పీస్ఫుల్ని నింపుతూ నోబెల్ ప్రైజ్కి ఎలక్ట్ అవ్వాలని చూస్తున్న ఒక పెద్ద లీడర్ అచీవ్మెంట్ ఏంటంటే ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ యూఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి నాశనం చేసేసాయి, నెంబర్ 1. అండ్ నెంబర్ 2 అచీవ్మెంట్ ఏంటి అంటే ముస్తఫా ఖమేనీని, అంటే అలీ ఖమేనీని ప్రీవియస్గా అసాసినేట్ చేశారు కదా, అలీ ఖమేనీ యొక్క సన్ ఈ ముస్తఫా ఖమేనీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా ఇంజూరియస్గా ఉన్నారా లేకపోతే చనిపోయారా అనే న్యూస్ అనేది తెలియదు. ట్రంప్ అయితే డైరెక్ట్గా స్టేట్మెంట్స్ చేశారు, చనిపోయారు లేకపోతే బాగా సివియర్గా డ్యామేజ్ అయ్యారు అని చెప్పి. కాకపోతే ఇరాన్కి చెందిన ఒక ఫారిన్ మినిస్టర్ ఇంటర్వ్యూ చేస్తూ చెప్పారు, ముస్తఫా ఖమేనీకి ఏమీ కాలేదు, బాగానే ఉన్నారు. ఈవెన్ ముస్తఫా ఖమేనీ లేకపోయినా కూడా ఇరాన్లో ఉండే ప్రతి లీడర్ కూడా, ప్రతి ఒక సిటిజన్ కూడా లీడర్ లాగే బిహేవ్ చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ ప్రజెంట్ అయితే ట్రంప్ అయతుల్లా అలీ ఖమేనీని అండ్ ఆల్మోస్ట్ టాప్ లీడర్స్ అందరినీ చంపేశారు. ఓకే, వెరీ సింపుల్ థింగ్, టాప్ లీడర్స్ అందరినీ చంపేశారు. న్యూక్లియర్ జనరేట్ చేసే వెపన్స్ని తయారు చేసే ప్లేసెస్ అన్నిటినీ కూడా నాశనం చేసేసారు. ఇది ట్రంప్ అచీవ్మెంట్స్. అండ్ నెంబర్ 3, ట్రూప్స్ని దించి ఇరాన్ని కంట్రోల్లో తీసుకోవాలి అనుకునేది వెరీ రాంగ్ థింగ్. ఎందుకంటే ఇరాన్ అనేది జియోపాలిటికల్లీ చుట్టుపక్కల మౌంటైన్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. ఓకే, ఈ మౌంటైన్స్లో యుఎస్ ఆర్మీ ఎంత బలంగా ఉన్నా, ఎంత ట్రైన్డ్ అయినా కూడా, వాళ్ళు బాగా ట్రైన్డ్ అండ్ చాలా బలమైన వాళ్ళే. కాకపోతే వీళ్ళ దగ్గరున్న హౌతీస్ కావచ్చు, హమాస్ కావచ్చు, ఈ మిలిటరీ బేసెస్ అంటే ప్రాక్సీస్ కావచ్చు, వీళ్ళు కూడా మంచి పవర్ఫుల్. బట్ ఫైనల్లీ యూఎస్ దగ్గర ఆప్షన్ ఉంది న్యూక్లియర్ని డిప్లాయ్ చేయడానికి, బట్ న్యూక్లియర్ని డిప్లాయ్ చేయలేదు. ఈ గ్రౌండ్స్ అంటే బూట్స్ ఆన్ గ్రౌండ్స్ని దింపడానికి ట్రై చేసింది. కాకపోతే డైరెక్ట్గా ఎప్పుడైతే ఈ బూట్స్ ఆన్ గ్రౌండ్స్ అనేది ఇన్వేషన్ జరిగితే ఇంకొంచెం ఫర్దర్గా వెళ్తే మేము డైరెక్ట్గా యూఎస్ కంపెనీస్ పైన అటాక్ చేస్తాం. యూఎస్ కంపెనీస్ పైన అటాక్ చేస్తే
ఇంకా ఓవరాల్గా యూఎస్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోతుంది. అండ్ ఈ ప్రపంచం మొత్తం కూడా అన్ఎంప్లాయ్మెంట్, ఈ క్రైసిస్ అనేది స్టార్ట్ అవుతుంది, రెసెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పి ట్రంప్ వెనకాలకి తిరిగి వెళ్ళిపోయారు. ట్రంప్ అలాగే తిరిగి వెళ్తూ ఈ ఫ్రాన్స్ అండ్ నాటో అతనికి సపోర్ట్ ఇవ్వనందుకు వాళ్ళపైన కూడా కొంచెం స్టేట్మెంట్స్ చేసేసి తిరిగి వెళ్ళిపోయారు. అండ్ ఇరాన్కి బ్యాకప్ ఎవరు ఉన్నారు అనేది చూస్తే చైనా అండ్ రష్యా సిచ్యువేషనల్ పార్ట్నర్షిప్లో ఉన్నారండి. అంటే వీళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ని ఇస్తున్నారు. రీసెంట్గా F-35ని యుఎస్ స్కై గోస్ట్ అయిన F-35 ఫైటర్ జెట్ని పడగొట్టేశారు. అండ్ వాటిని పడగొట్టడానికి ఇచ్చిన ఎక్విప్మెంట్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఈ యొక్క డిజైన్స్ కావచ్చు, వీళ్ళకి కావాల్సిన యురేనియం కావచ్చు, మొత్తం కూడా రష్యా అండ్ చైనాని కొంచెం సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్లీ. ఓకే, ఇది స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ కూడా కాదు, ఇది జస్ట్ సిచ్యువేషనల్ పార్ట్నర్షిప్. ఆన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆయిల్ ఇచ్చి అండ్ వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చి అండ్ ఆ వెపన్స్ని వాళ్ళ దగ్గర నుంచి బై చేస్తుంది. దట్స్ ఇట్. అంటే డైరెక్ట్గా రష్యా అండ్ చైనా ఇరాన్కి బ్యాకప్గా నిలవట్లేదు. ఎందుకంటే యుఎస్ లాంటి పెద్ద కంట్రీస్కి ఆపోజిట్గా నిలబడితే వాళ్ళ కంట్రీస్కి అది చాలా వరకు నష్టం కలిగించే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ రష్యా ఎకనామీ అయితే డెడ్ జోన్లో ఉంది. ఓకే, డెడ్ జోన్లో అంటే ఆల్మోస్ట్ బాగా నష్టపోయింది. బట్ ఈ ఇరాన్ అండ్ ఈ యుఎస్ వార్ అనేది కంటిన్యూ అయితే రష్యా బెనిఫిట్ అవుతుంది. బట్ ఈ వార్ అనేది ఎండ్ అయిపోయింది అంటే కొంచెం ఫినాన్షియల్గా ఇంకొంచెం అగైన్ వాళ్ళ ఎకనామీ డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ వార్ అనేది వన్స్ ఎండ్ అయితే రష్యాకి కూడా కొంచెం డిసడ్వాంటేజే. సో ఫైనల్లీ ట్రంప్ అయితే ఈ వార్ని 2 or 3 వీక్స్లో ఎండ్ చేయాలి అని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ట్రంప్ అయితే ఈ విధంగా చెప్పాడు. కాకపోతే మనం రేపు చూడాలి ఏ విధంగా మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్స్ కూడా ట్రంప్ చెయ్యడు అని చెప్పడానికి లేదు. సో మేబీ ఇంకొక స్టేట్మెంట్ కూడా చేసేయచ్చు. మళ్ళీ మేము యుద్ధం మొదలు పెట్టేస్తాం, మళ్ళీ ఈసారి ముస్తఫా ఖమైనీనే కాదు అక్కడున్న లీడర్షిప్ మొత్తాన్ని చంపేయడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి మళ్ళీ కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ, టేక్ కేర్.